వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. సో 2025 ఏబిపి సెట్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంది కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకుంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అది మేము కానీ మీరు కానీ, ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ టైంలో సీట్ ఆఫ్ కేటగిరీ ఎంచుకునే టైంలో ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తారనమాట. సో సీట్ కేటగిరీ ఎన్ని రకాలు ఉంటుంది, ఏ కేటగిరీ సీట్ యొక్క ప్రయోజనాలు ఏంటి, తర్వాత వెబ్ ఆప్షన్ టైంలో ఆ సీట్ కేటగిరీ ఎలా తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీలైనంత వరకు వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో మెయిన్లీ ఈ ఏపీపీఎస్సీ 2025 సంబంధించిన కౌన్సిలింగ్లో ఆ వెబ్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా సీట్లు అనేది 3 or 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ వచ్చి రెగ్యులర్, అండ్ సెకండ్ టైప్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్, అండ్ థర్డ్ టైప్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్, అండ్ ఫోర్త్ వన్ పేమెంట్ ఆర్ సెల్ఫ్ స్పెషల్ కేటగిరీ. ఇలా 4 టైప్స్ అయితే ఉంటాయి. ఇందులో మెయిన్గా రెగ్యులర్ సీట్కి వచ్చేసరికి అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయొచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేయొచ్చు, అంటే ఏదైనా చేయొచ్చు. సో ఈ 4 కేటగిరీలతో పోల్చుకున్నప్పుడు రెగ్యులర్లో అనేది మీకు అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. సో దాంతోపాటు రెగ్యులర్లో మీకు వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఆ అమౌంట్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. అయితే గవర్నమెంట్ నుంచి డబ్బులు మీ అకౌంట్ పడితే అవి మీరు డ్రా చేసి కాలేజ్ కట్టాల్సి ఉంటుంది. లేదు సమ్ టైమ్స్ ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజ్ అకౌంట్ వేసేస్తుంటుంది అనమాట. సో ఏదో మీ అకౌంట్ కన్నా వేస్తే లేదా డైరెక్ట్ కాలేజ్ కన్నా వేసేస్తుంటుంది. సో రెగ్యులర్లో మీకు సీట్ వస్తే ఏంటంటే మీ అకౌంట్కి అమౌంట్ అదే మీకు మెయిన్లీ ఫీజు అనేది తక్కువ ఉంటుంది. మీరు ఒక రూపాయి కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి పడే ప్రతి స్కాలర్షిప్ పడుతుంది. వసతి దీవెన అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, ఏమంటుంది ప్రతిదీ కూడా మీకైతే పడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే ఇది రెగ్యులర్తో పోల్చుకుంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది, అది రెగ్యులర్లో సమ్ 25,000 30,000 ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసరికి ఒక 5,000 to 10,000 యాడ్ అయ్యి 40,000 45,000 వరకు ఉండొచ్చు. బట్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి అయితే అమౌంట్ పడుతుంది. అయితే అకౌంట్కి వేస్తారు, లేదంటే డైరెక్ట్ కాలేజ్కి పడతాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్లో మీకు సీట్ వచ్చినా సరే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ మీకు డబ్బులు అయితే పడతాయి. మ్యాక్సిమం అన్ని స్కాల్స్ కూడా పడతాయి. బట్ రెగ్యులర్తో పోల్చుకుంటే కొంచెం ఫీజు ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సో నెక్స్ట్ థర్డ్ వన్కి వస్తే సెల్ఫ్ సపోర్ట్ ఆర్ పేమెంట్ సీట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ రెండాట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ మంది మిస్టేక్ చేసి రెండాటి దగ్గర. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు పడతాయి. సెల్ఫ్ సపోర్ట్ అంటే ఒక రూపాయి కూడా మీకు గవర్నమెంట్ నుంచి రాదు. సెల్ఫ్ సపోర్ట్ అంటే మీకు మీ అంతటా పే చేసుకునే సీట్ కేటగిరీ అనమాట. అంటే పేమెంట్ సీట్. ఇంకా సెల్ఫ్ సపోర్ట్ అంటే సీట్ స్పెషల్ కేటగిరీ ఆ పేమెంట్ అంటే అన్నిటిలో కూడా ప్రతి రూపాయి కూడా మీరే పెట్టుకోవాలి. గవర్నమెంట్ నుంచి కూడా ఒక్క రూపాయి రాదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ దగ్గర మీరు మిస్టేక్స్ చేస్తారు ఎక్కువ మంది. మా ఫ్రెండ్స్లో కూడా ఎక్కువ మంది ఇక్కడే మిస్టేక్స్ చేసి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్కి అయితే మీకు అమౌంట్ పడుతుంది. సెల్ఫ్ సపోర్ట్కి వచ్చేసరికి రెగ్యులర్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్కి అమౌంట్ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కన్నా సెల్ఫ్ సపోర్ట్కి ఇంకా అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎంఎస్సీ కెమిస్ట్రీకి రెగ్యులర్కి 30,000 ఉంటే అది సెల్ఫ్ ఫైనాన్స్లో 40,000 ఉంటే అదే సెల్ఫ్ సపోర్ట్కి వచ్చేసరికి 50,000 అబౌవ్ ఉంటుంది. సో ఫీజు కూడా వీటి మీద పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఒక్క రూపాయి కూడా రాదు. సెల్ఫ్ సపోర్ట్లో మొత్తం అమౌంట్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కేటగిరీస్ ఎంచుకునేటప్పుడు మీ సీట్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో ఎలా ఐడెంటిఫై చేయాలని కూడా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ కాలేజ్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఇచ్చాడు, కాలేజ్ కోడ్ ఇచ్చాడు. కాలేజ్ కోడ్ ఏంటంటే ఏయుసిఎస్. ఇక్కడ ఏయుసిఎస్ అన్నది రెగ్యులర్ కింద వస్తుంది. దాని తర్వాత చూసుకుంటే ఏయుసిఎస్ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్. సో తర్వాత చూసుకుంటే ఏయుసిఎస్ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్ట్. సో ఎండ్లో మీకు కనిపిస్తున్నాయి ఎస్ఎఫ్ ఎస్ఎస్, కాలేజ్ కూడా అలా ఉంటే అది రెగ్యులర్. సో ఇవి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సిఎస్ ఉంటే ఓన్లీ ఏయుసిఎస్ అంటే అది రెగ్యులర్ సంబంధించింది. లాస్ట్లో ఏయుసిఎస్ పక్కన ఎస్ఎఫ్ ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఏయుసిఎస్ పక్కన ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్ట్. ఇలాగ ఈ కేటగిరీస్ మీరు పెట్టుకునేది ఒకసారి చూసి తర్వాత పెట్టుకోండి. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్కి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా పేమెంట్స్కి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఇక్కడ చూసుకుంటే ఎస్వియుఏ అంటే అది రెగ్యులర్ సీట్ సంబంధించింది. ఎస్వియుఏ పి అంటే పేమెంట్ సీట్స్, ఎవరైతే అమౌంట్ డైరెక్ట్ పే చేసుకుంటారో అది పిఏ అని చూపించింది. ఇక్కడ ఎస్ఎఫ్ అని ఉంది. ఎస్వియుఏ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్. అలాగే ఎస్వియుఏ ఎస్సి అంటే స్పెషల్ కేటగిరీ. సో ఇలా మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నారో అప్పుడు ఖచ్చితంగా ఆ కోడ్ అలాగే కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్, కాలేజ్ కోడ్ని బాగా అబ్జర్వ్ చేసి మీరు ఎక్కడైతే పెట్టుకుంటున్నారండి, అలా సెల్ఫ్ సపోర్ట్ పెట్టుకుంటున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూసి పెట్టుకోండి. ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దు.
మిస్టేక్ చేస్తే అమౌంట్ కట్టుకోవాల్సి ఉంది, సీట్ వచ్చినా సరే ఉపయోగం లేకుండా అయిపోతుంది, మీరు అమౌంట్ పే చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో మీరు ఉండకపోవచ్చు. సో వీలైనంత వరకు నా యొక్క సజెషన్ ఏంటంటే రెగ్యులర్, లేదు అంటే సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్లో మీకు అమౌంట్ పడుతుంది కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లం ఉండదు. సో వీలైనంత రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే పెట్టుకోండి. సెల్ఫ్ సపోర్ట్ గానే పెట్టుకుంటే మీకు అందులోనే సీట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్ టైంలో రెగ్యులర్ పెట్టారు, ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారు, సెల్ఫ్ కూడా పెట్టేస్తే ఆ రెండాటిలో ప్రియారిటీ పోయిన తర్వాత మ్యాక్సిమం దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి పేమెంట్ సీట్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్గా ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు కూడా సెల్ఫ్ సపోర్ట్ని అయితే మీరు కన్సిడర్ చేయొద్దు, దాన్ని రిమూవ్ చేసింది. వీళ్ళంత వరకు ఎక్కువ కాలేజ్ పెట్టిన పర్లేదు, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. సో ఇంకో థింగ్ ఏంటంటే మీ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్స్లో ఫీల్డ్లో వర్క్ చేస్తారో, గవర్నమెంట్ జాబ్స్లో చేస్తారో వాళ్ళకి కూడా అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉండదు. బట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో వస్తే అమౌంట్ తక్కువ ఉంటుంది. మీకు రెగ్యులర్లో సీట్ వచ్చింది 25,000 మీరు కట్టుకుంటారు, అదే మీకు సీట్ సెల్ఫ్ సపోర్ట్లో వచ్చింది 50,000, అది మీరు 50,000 కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది తేడా. సో మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో పెట్టుకునే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇంతే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వీళ్ళంతవరకు రిప్లై అవ్వడం చూస్తాను. ఎవరైతే మీ వాళ్ళు లింక్ కావాలన్నా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.